రాష్ట్రంలో ఇంకా 75% ధాన్యం కొనుగోలు జరగలేదు అని ఆరోపించింది బీజేపీ. కానీ సీఎం రేవంత్ ఈ అంశంలో తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని విమర్శించింది. అయితే బీజేపీ నేతలు కనీస జ్ఞానం లేకుండా బస్సు యాత్ర చేపట్టారంటూ మంత్రి తుమ్మల విమర్శించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 75% వరి ధాన్యం ఇంకా కొనుగోలు జరగలేదని, ఈ రాష్ట్రంలో కేవలం 25% మాత్రమే కొనుగోలు జరిగిందని చెప్పి అనేక సార్లు మేము మొన్న కూడా చెప్పాం. ముఖ్యమంత్రి గారు ఈరోజు తప్పుడు లెక్కలు చెప్తూ 80% కొనుగోలు అయిందని చెప్తా ఉన్నారు. నిన్న మేము వచ్చే వరకు ఇక్కడ లారీలు రాలేదు, ఇప్పుడే మేము వస్తున్నామని చెప్తే లారీలు వచ్చినాయని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. మరి రాత్రికి రాత్రి గన్ని బ్యాగ్స్ వచ్చి రాత్రికి రాత్రి సంచులను తీసుకొచ్చి నింపుకుంటా ఉన్నారు. అయినా కూడా ఈరోజు కుప్పలు కుప్పలుగా మరి ప్యాడి పడున్నది. ప్రతి సెంటర్లో ఇదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఐకేపీ సెంటర్లలో ఈరోజు కుప్పలు కుప్పలుగా ఈరోజు వరి ధాన్యాలు పడున్నాయి. కానీ ప్రభుత్వానికి ధ్యాస లేదు, ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న ఆలోచన లేదు. కేంద్రం కేవలం ఎంఎస్పీఏ ప్రకటించి చేతులు దులుపుకొని కూర్చొని ఇవాళ మళ్ళీ కనీస జ్ఞానం లేకుండా బస్సు యాత్ర పెట్టారు. కేంద్రంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ వరి ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం. మీ దుర్మార్గమైనటువంటి పద్ధతుల ద్వారా రైతులను రోడ్లు పాలు చేసి వాళ్ళు కష్టపడి పండించినటువంటి పంటని కళ్ళాల్లో ఉంటే అది ఏ ఆనందమో నాకు తెలియదు, ఆ ఆనందాన్ని పొందుతున్నారు.